వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఉద్యోగులు మా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు చాలా ధన్యవాదాలు. అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా ఏదైతే ఏపీ జేఏసీ అమరావతి తీసుకునే నిర్ణయాలు కానీ, ఉద్యోగుల ఉద్యమానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ఇవన్నీ మీకు తెలియజేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా దగా పడ్డారు ఉద్యోగులు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిశీలకులు అలాగే అనేక వర్గాల నుంచి కూడా ఉద్యోగులకు ఇప్పుడు మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఏవైతే ఏపీ జేఏసీ అమరావతి కానీ, లేకపోతే ఏపీ ఎన్జిఓ సంఘాలు కానీ, ఇంకా ఆర్టీసీ అలాగే టీచర్స్ అసోసియేషన్స్, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక్క తాటి మీదకి రావాలి. మనం విడివిడిగా చేయటం వల్ల మనలో ఐక్యత దెబ్బతింటుంది. అది ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ ప్రజలు కూడా ఒక రకమైన గందరగోళానికి గురవుతారు. కాబట్టి అందరం ఒక్క తాటి మీదకి వచ్చి చేస్తేనే మన ఉద్యమం బలపడుతుంది. తద్వారా మనం ప్రభుత్వాన్ని, మన డిమాండ్లని పరిష్కరించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని తాజాగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా అన్ని ఉద్యోగ సంఘాలకి అప్పీల్ చేయడం కూడా మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా ఆ దిశగా ఒక అడుగు కూడా ముందుకు పడింది. ఎందుకంటే ఇక మాకు సమయం లేదు మిత్రమా, ఇక మనం ఖచ్చితంగా బరిలోకి దిగాల్సిందే. ప్రభుత్వం ఇప్పటివరకు మనల్ని చర్చలకని పిలిచింది. ఆ చర్చల యొక్క సారాంశం, తర్వాత దాని నుంచి వచ్చిన అవుట్కమ్ ఏంటి, ఇప్పటిదాకా ఎవరు ఏమి చెప్పట్లేదు. మంత్రివర్గ ఉపసంఘం కూడా మనతో చర్చించడం జరిగింది. కానీ దాని తాలూకు అవి చేస్తాం అనేటువంటి హామీ కానీ, ఒక మాట కానీ ఏమీ లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. అది కాకుండా ప్రజల దృష్టిలో మనల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేటువంటిది మహా దారుణమైనటువంటి విషయం. సో ఇక ఈ విషయం మీద ఉపేక్షించడానికి అవకాశమే లేదు. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి వస్తే ఈ నెల 28 వరకు వాళ్ళు డెడ్లైన్ ఇవ్వడం కూడా జరిగింది. 28న ఒక ఉద్యమ సన్నాహక సభ నిర్వహించడానికి, అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి సన్నాహక సభ నిర్వహించడానికి కూడా అడుగులు ముందుకేస్తున్నారు. ఆ దిశగా ఎన్జిఓ సంఘం అధ్యక్షుడిని కూడా కలవడం జరిగింది బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు. ఏపీ జేఏసీ అమరావతి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలి అని నిర్ణయించుకోవటం అనేటువంటిది మనకి తెలిసిన విషయమే. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్రావు, ఇంకా వాళ్ళ నేతృత్వంలో ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా పెండింగ్ ఆర్థిక బకాయిలు, డిఏలు, పిఆర్సీ, ఐఆర్, సిపిఎస్, పెన్షన్ అంశాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని వాళ్ళు కోరుతూ ఉండటం అనేటువంటిది మనకు తెలిసిందే. జూలై 10, 11 తేదీల్లో మంత్రులతో చర్చలు జరిగాయని, జూలై 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో విస్తృతంగా చర్చించింది అని జేఏసీ చెబుతోంది. అయితే ఆ చర్చల తర్వాత కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. దాంతో ఉద్యోగ సంఘాలు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యాయి. 28,000 కోట్ల బకాయిలంటే మాటలు కాదు. బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం గత ప్రభుత్వ కాలం నుంచి కూడా ఉద్యోగులకు రావాల్సిన వివిధ ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి సుమారు 28,000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, పేరుకుపోయాయి అని చెప్పేసి జేఏసీ వాదిస్తోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుమారు 25,000 కోట్ల మేర బకాయిలు ఇంకా పరిష్కారం కాలేదు అంటూ కూడా వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే 28,000 కోట్ల అనేటువంటి సంఖ్యలు ఉద్యోగ సంఘం నేతలు ప్రకటించిన అంచనాలు ప్రభుత్వం విడుదల చేసినటువంటి కన్సాలిడేటెడ్ లైబిలిటీ ఫిగర్గా వీటిని చూడకూడదు అనేటువంటిది కొంతమంది పరిశీలకులు చెప్తారు. ప్రధానంగా ఉద్యోగులు అడుగుతున్నవి ఏంటి అని అంటే, జేఏసీ ప్రకటనల ఆధారంగా వస్తున్న డిమాండ్లను చూసుకుంటే పెండింగ్ డిఏ ఇన్స్టాల్మెంట్స్ వెంటనే విడుదల చేయాలి, ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ అరియర్స్, పిఆర్సీ అరియర్స్, సరెండర్ లీవు,
జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ తదితర బకాయిలపైన కూడా స్పష్టమైనటువంటి చెల్లింపు షెడ్యూల్ ప్రకటించాలి. వాళ్ళు ఇప్పటికిప్పుడు మొత్తం ఇచ్చేమని అంటలా, షెడ్యూల్ చెప్పండి, కనీసం ప్రకటించండి, ఇప్పుడు ఇస్తాం అని. కొత్త పీఆర్సీ అమలుకు ఇంటర్న్ రిలీఫ్ అమలయ్యే వరకు ఇంటర్న్ రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 12వ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ గతంలో ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినవి అడుగుతున్నాం తప్ప మేము కొత్త అడగట్లేదు. మీరు ఈ హామీలు ఇచ్చే కదా మమ్మల్ని గెలిపించమని మీరు కోరారు అనేటువంటిది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం వంటి అంశాలపై ఒక పాలసీ కావాలి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. చర్చలు జరుగుతున్నాయి కానీ నిర్ణయాలు మాత్రం ఎందుకు బయటికి రావట్లేదు అనేటువంటి దగ్గరే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నాయి. ఆగస్టు 9న కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఉద్యోగ సంఘాలని ప్రభుత్వం చర్చలకు పిలవడం, మేము సానుకూలంగా స్పందిస్తాము అంటున్నారు తప్ప చర్చలు పూర్తయ్యాక ఒక్క అంశం పైన కూడా వాళ్ళ యొక్క నిర్ణయం ఏమిటి అనేటువంటిది ప్రభుత్వం ప్రకటించకపోవడం ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తిని పెంచుతోంది. పైగా మమ్మల్ని దోషులుగా చూస్తున్నారు, ఉద్యోగ సంఘాల నాయకులను దోషులుగా చూస్తున్నారు మా ఉద్యోగస్తులంతా కూడా అనేటువంటిది కూడా ఆయన చెప్పుకొచ్చారు, ఆవేదన వెలిబుచ్చారు. డబ్బులు వెంటనే ఇవ్వండి అన్నది మాత్రమే కాదు, ఎప్పుడు ఇస్తారు, షెడ్యూల్ ప్రకటించండి, ఎంత ఇస్తారు, ఏ బకాయి ముందు చెల్లిస్తారు, ఈ డీటెయిల్స్ చెప్పమని అడుగుతున్నారు. వాళ్ళు టైం లైన్ పెట్టండి అని అడుగుతున్నారు. రోడ్ మ్యాప్ ప్రకటించండి అంటున్నారు. వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ కూడా ఇదే. పదవీ విరమణ వయస్సు విషయంలో కూడా కీలక పరిణామం ఏంటి అంటే ప్రభుత్వం కొన్ని ఉద్యోగ వర్గాలకి అనుకూలంగా నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు అనేటువంటిది 60 నుంచి 62 సంవత్సరాలకి చేయటం జరిగింది. ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలి అనుకుంటున్నటువంటి 28 మహాసభ ఏదైతే ఉందో దానికి అన్ని ఉద్యోగ సంఘాలని ఆహ్వానించడంలో భాగంగా ఉద్యోగులందరం సమస్యలపై కలిసి పోరాడదాం అని ఏపీజేఏసీ అమరావతి నేతలు ఏపీజేఏసీ నేతలని ఆహ్వానించారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల నేతృత్వంలో నాయకుల బృందం మంగళవారం విజయవాడలో ఏపీ ఎన్జీఓ భవన్కి వెళ్ళి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్ అలాగే ప్రధాన కార్యదర్శి రమణని కలవడం జరిగింది. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం 2 ఏళ్లుగా స్పందించిన నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాము. ఈ నెల 28 అంటే ఆగస్టు 28న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాము. అందులో అందరూ పాల్గొవాలి అని చెప్పేసి కోరారు. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన వెంటనే నిర్ణయాలు వెల్లడిస్తాయి. కానీ కూటమి ప్రభుత్వం గత నెల 22న చర్చలు జరిపి నెల రోజులు దాటినా కూడా ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు అని తెలిపారు. ఇది చాలా బాధాకరమని, అందుకే ఉద్యోగులంతా గతంలో మాదిరి 2 జేఏసీలు కలిసి ఉద్యమం చేయాలి అని కోరుకుంటున్నారన్నారు. దీనిపై ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ కూడా స్పందిస్తూ తాము వచ్చే నెల 3న ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం చెబుతామన్నారు. అలాగే బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు రామకృష్ణను కూడా ఈ 28న జరిగే రాష్ట్ర సదస్సుకి ఆహ్వానించారు. సో అందరూ కూడా ఒక్కతాటి మీదకు వచ్చి దీన్ని ఒక మహోద్యమంగా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది.